ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకే, స్టార్ట్ చేద్దామండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. मजांजे चुनो चरादम के बंदे मुकबिल कबूल कर दे हर सुकान के सुल्तान गुप्त 24वीं शुकान अहले दिल मगो के कतास शुकान शेनाय नाय दिल बरा कता इंजास्त बंदे पीर मगोनम के जिहा हलम बरहन पीर मान और चेकुनान आइन अनायत बाशद ख्वाजा शामसुद्दीन मोहम्मद हफीज शिराज. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. Because my default life is like incapacity and studying. And same of the master who has relieved me from ignorance. Whatever my master does, that the highest benefit to all concerned. Father Shamsuddin Hafiz Assurance. Eternal beloved avatar, Meher Baba. సుజనా గారు ఒక నిమిషం అండి, అక్కమ్మ గారు ఒక నిమిషము. సుజనా గారు కొంచెం మీరు మ్యూట్ చేసుకుంటారా? శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిసవలే నీ గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి వినిన దాన్ని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకంటే గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకొనలేని నీ అసమర్థత యందే ఆ లోపమున్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తిని చేసిన నా గురువునకు నేను బానిసను. నా గురువు ఏం చేసినను తత్సంబంధీకులకి అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. మహమ్మద్ హఫీజ్. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా అందరికీ. ఓకేనండి. సో మనకి నిన్న అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ అనేది కొంతకాలంగా కొనసాగించే అవకాశము మనందరికీ అవతాడు ప్రాప్తింపచేశాడు. కాబట్టి ఇంకా కొనసాగించాల్సింది, ఆలకించాల్సినవి ఇంకా ఎన్నో గొప్ప మాటలు ఉన్నాయి. కాబట్టి అందులో ఆ ప్రక్రియలో భాగంగానే సో ఈరోజు మనకి నిన్నటి నుంచి అన్నమయ్య, సో అన్నమయ్యతో మెహరోపాసనము అంటే అవతార పురుషుడి యొక్క సూటి మాటకి దీటైన పాట లేక సంకీర్తన అందిస్తున్నటువంటి అన్నమయ్య. కాబట్టి సో నిన్న మనకి ఒక సంకీర్తన అనేది అవతాడు అవకాశం ఇచ్చాడు, అన్నమయ్య ద్వారా ఆలకించే అవకాశము. సో ఇక్కడ ఈరోజు అంటే నిన్న సంకీర్తన ఏదైతే తీసుకున్నామో ఒక పల్లవి 2 చరణాలు, ఆ సంకీర్తన పూర్తిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి మన ఈ మెహరోపాసనంలో గాడ్ స్పీక్స్లో కూడా ఇదంతా కూడా రేపటి అంటే జరగవలసిన రేపటి నా కథ ఇది పూర్తిగా. ఎందుకంటే జరగవలసినటువంటి రేపటి నా కథని ఏ విధంగా సంసిద్ధతగా ఉండాలి, ముఖ్యంగా ఆ రేపటి నా కథను ఎలా గుర్తించాలి, ఆ రేపటి నా కథను ఎప్పుడు ఎలా మొదలు పెట్టాలి, మొదలు పెట్టాల్సిన వచ్చినప్పుడు
ఆ సంసిద్ధత, ఎటువంటి అవరోధాలు ఏర్పడుతుంది, ఈ స్థూల సంస్కారాలు అనేటువంటిది ఏ విధంగా అవరోధంగా ఏర్పడి ఈ యొక్క మార్గంలోకి రాకుండా చేస్తుంది అనేది కూడా మనకు అవతారుడు భూమికలు అంటే ప్లేన్స్ అనేటువంటి ఆ పార్ట్లో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే కొన్ని రిపీట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఒక భగవంతుడు, ఒక పరమాత్ముడు ఒక విషయాన్ని రిపీట్ చేస్తున్నాడు అంటే దానికి కారణం ఏంటి అన్నప్పుడు సరిగ్గా అర్థం చేసుకోవాల్సింది, ఎక్కడో ఒక చోట అక్కడ ఎక్కడో ఒక చోట డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే డైవర్షన్ అంటే ఏంటి? పాత్లో కాదండి, పాత్లో ఉంటూ ఆకర్షణలకి వ్యామోహాలకి నువ్వు డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ పాత మారడానికంటే ఏం లేదండి. ఎందుకంటే ఇది బాగా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మార్గం మారిపోవడం అంటే ఏమన్నా, ఉండేది ఒకే ఒక మార్గమే. అవతాడు స్పష్టంగా చెప్పాడు, దెర్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వే టు రీచ్ యువర్ డెస్టినేషన్. కాబట్టి ఇక్కడ మార్గాలు లేవు, ఉండేది మార్గము మాత్రమే. కాబట్టి వాళ్ళ ప్రారంధం ప్రకారం కూడా ఏ మార్గాలు నిర్ణయించుకోవాలి అనేది కూడా ఆ కర్త నిర్ణయిస్తాడు. కాబట్టి మార్గం విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి అంటాడు అవతాడు. ఎందుకంటే ఈ మార్గం విషయంలో మనకి మౌలానా జలాలుద్దీన్ రూమీ అనేటువంటి ఒక సూఫీ సద్గురు చెప్పిన మాట చాలా గొప్ప మాట చెప్పాడు. ఎందుకంటే దాన్ని కాస్త క్యారీ చేస్తే నేను మార్గం తప్పిపోతానేమో, నేను మార్గం నుండి డైవర్ట్ అయిపోతానేమో అటువంటి భయాలు అవసరం లేదు. సో ఇక్కడ రూమీ ఏం చెప్తాడంటే, వాట్ ఎవర్ ప్యూరిఫైస్ యూ ఈజ్ అ రైట్ పాత్ అన్నాడు ఆయన. వాట్ ఎవర్ ప్యూరిఫైస్ యూ, దట్ ఈస్ అ రైట్ పాత్. ఏదైతే నిన్ను ఒక పవిత్రపరుస్తుందో, అదే సరైన మార్గం. కాబట్టి మార్గంలో ఉన్నంత వరకు నువ్వు చూసుకోవాల్సింది, నువ్వు విచారణ చేయాల్సింది, నేను మార్గంలో ఉన్నానా లేదని కాదు, ఎంతవరకు పవిత్రం అవుతున్నాను, ఎంతవరకు నిస్సంగత్వాన్ని సాధిస్తున్నాను. ఎందుకంటే సత్సంగాలు చేసుకుంటూ మెహరోపాసనం చేసుకుంటూ సహవాసులకు అటెండ్ అవుతుంటే సరిపోదన్నాడు అవతాడు, స్పష్టంగా చెప్పాడు. కానీ గతంలో నువ్వు అటెండ్ అయినటువంటి, నేను ఇచ్చినటువంటి సత్సంగం అనేది ఎంతవరకు గుర్తుంచుకొని సద్వినియోగపరుచుకుంటున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. నీ జన్మ అనేటువంటిది తరించాలా లేదా అనేది ఆ నిర్ణయం బట్టి ఉంటుంది. కాబట్టి మార్గం విషయంలో నువ్వేమి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒకే మార్గము. కాబట్టి నేను ఎంతవరకు పవిత్రం అవుతున్నాను, ఎంతవరకు ప్యూరిఫై అవుతున్నాను, ఎంతవరకు నేను శాంక్టిఫై చేసుకోగలుగుతున్నాను, సో నాలో ఉన్న మురికిని ఎంతవరకు తీసేస్తున్నాను, ఇతరుల మురికిని క్యారీ చేయకుండా ఉంటున్నా లేదా అనే కాన్షియస్నెస్ నీకు ఉంటే చాలు. కాబట్టి ఇదంతా కూడా ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్. కాబట్టి మౌలానా జలాలుద్దీన్ చెప్పిన మాట, ఏదైతే నిన్ను పవిత్రపరుస్తుందో అదే సరైన మార్గం. కాబట్టి వాట్ ఎవర్ ప్యూరిఫైస్ యూ ఈజ్ అ రైట్ పాత్ అన్నాడు మౌలానా జలాలుద్దీన్ రూమీ. కాబట్టి సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది, ఇక్కడ ప్రయాణం చేస్తున్నప్పుడు చూసుకోవాల్సింది, మొదటిది ఆకర్షణలు, రెండోది వ్యామోహాలు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు అంటే ఈ యొక్క విషయాలకి, ప్రాపంచిక విషయాలకి, సూక్ష్మంగా జరిగే విషయాలకి గనుక నువ్వు ఆకర్షితుడైన వ్యామోహానికి నువ్వు కనుక లోబడినప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ నీ ప్రాబ్లం ఏంటి అన్నప్పుడు ఎరుకతో లేకపోవడమే. ఎందుకంటే ఒక విషయాన్ని అవతారుడు అదే పనిగా రిపీట్ చేస్తూ ఉంటే, అంటే ఎక్కడో ఒక చోట నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఎరుక లేకుండా ఉండిపోతానేమో అనేటువంటి ఆ అప్రమత్త అనేది ఆ జన్మకారకుడికి ఉంటుంది, నడిపేవాడికి ఉంటుంది. నడిచేవాడు జీవుడు, నడిపేవాడు దేవుడు. ఆ దేవుడికి ఉంటుంది, ఆ భగవంతుడికి ఉంటుంది. వీడిని అప్రమత్తంగా ఉంచాలి. వీడు తెలియని ప్రయాణం చేస్తున్నాడు, ఇంతవరకు తెలియదు కదా ఇదంతా కూడా, కాబట్టి నేను దగ్గరగా ఉండాలి, కాబట్టి నేను తోడుగా ఉండాలి అనేటువంటి ఒక అప్రమత్తత ఇదంతా కూడా. అందుకే రిపీట్ చేస్తాడు. ఎందుకంటే ఇదే సంస్కారాలకి లోబడ్డావంటే అది బోరింగ్ అనిపిస్తుంది, పక్కన పెట్టాలనిపిస్తుంది, మాట వినాలనిపించదండి భగవంతుడి మాటలు. ఎందుకంటే స్థూల సంస్కారాలకి లోబడితే. కానీ ఇక్కడ ఆధీనం అవ్వాల్సింది ఏంటి? గురు వాక్యాధీనం అవ్వాలి. అంతే తప్ప సంస్కారాధీనం అయ్యావంటే వెంటనే ఏమైపోతుంది, నీకు అన్నీ అలా కనిపిస్తుంది, ఆధ్యాత్మికతే వద్దనిపిస్తుంది. ఎందుకు ఏదో అందరు బతికినట్టు నేను బతికేస్తే చాలు కదా అనిపిస్తుంది. అందుకే అవతాడు చెప్తున్నాడు, బీ కాన్షియస్. నేను చెప్పే మాటల పట్ల నువ్వు ఆధీనం అయితే తప్ప, నువ్వు కంప్లీట్గా ఒబీడియంట్ అయితే తప్ప నా మాటల్లో ఉన్న టేస్ట్ నువ్వు రుచించలేవు. అక్కడ నువ్వు రుచి చూడాలి. యాక్చువల్గా నువ్వు టేస్ట్ చేయాలి అంటే, నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలంటే టేస్ట్ చేయాలి కావాలి. కాబట్టి అందుకే మనకు అన్నమయ్య గతంలో చెప్పినట్లు గురు వాక్యాధీనం అవ్వాలి.
అవతారుడు ఉన్నాడు, అవతారుడు యొక్క మాట ఉంది. కానీ అవతారుడు ఉన్నాడు, అవతారుడు మాట ఉన్నప్పటికీ కూడా ఆ మాటని నేను ఎందుకు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను, ఆ మాటని నేను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాను, ఆ మాటని నేను ఆచరణాత్మకంగా ఎందుకు పెట్టలేకపోతున్నాను అంటే కేవలము అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి? నేను అవతారుడు యొక్క వాక్యానికి ఆధీనం కాకపోవడమే. ఒకవేళ నేను ఆధీనం కాగలిగితే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా అర్థమవుతుంది. అర్థమైనప్పుడు నేను శ్రద్ధ పెట్టగలుగుతాను. శ్రద్ధ పెట్టగలిగితే ఆ మాటల్ని జీర్ణింప చేసుకోగలుగుతాను అనేటువంటి ఒక నిర్భయంతో కూడిన నిర్ణయానికి రావచ్చు. ఇది మనకి గతంలో అవతాడు చెప్పినటువంటి గొప్ప మాటలు. కాబట్టి ఇప్పుడు జరగవలసిన రేపటి నా కథలో భాగంగానే ఇక్కడ అన్నమయ్య చాలా మరింత అప్రమత్తత ఇస్తున్నాడు ఈ విషయంలో. ఎందుకంటే తన యొక్క జీవితం, తన యొక్క అనుభవాన్ని పంచుకుంటున్నాడు. ఎందుకంటే చాలా గొప్ప విషయాలు పంచుకుంటున్నాడు మనకి ఈ సంకీర్తనలో కూడా. కాబట్టి నిన్న కూడా మనము ఒక పల్లవి గురించే మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు మనకు అవకాశం ఇస్తే ఆ మొదటి చరణం ఏదైతే ఉందో దాని గురించి కాస్త లోతుల్లోకి వెళ్ళి విచారణ చేసే ప్రయత్నం చేద్దాము, అవతాడి మాటతో కనెక్ట్ చేసుకుంటూ. ఓకేనండి. సో నిన్న మనకి జరిగినటువంటి ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో, సో దాని గురించి ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారో, ఏదైనా అడగాలనుకుంటున్నారో, నిన్నటి విషయం మాత్రం క్లారిఫికేషన్స్ నిన్న మాత్రం ఆ సంకీర్తనకు సంబంధించింది. ఇంకా మీరు ఏమైనా జర్నీ చేస్తూ ఉంటే ఈ 24 గంటల్లో సో మీరు షేర్ చేసుకోవచ్చు. ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. ఓకేనండి, సరే. సో మనం డైరెక్ట్గా మనము ఒక మొదటి చరణానికి వెళ్ళిపోతాము. సో నిన్న మనం ఇంకొకసారి స్మరించుకుందామండి. ఆ మొదటి పల్లవిని స్మరించుకుందాం ఇంకొకసారి. ఏం చెప్తున్నాడు ఇక్కడ అన్నమయ్య మనకి నిన్న పల్లవిలో? కడలుడిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసునకు కడమ ఎక్కడిది. అంటే మొదటిసారి అంటే సముద్రం గురించి వినడం తప్ప ఎప్పుడు చూడనటువంటి ఒక వ్యక్తి సముద్రాన్ని దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? ఏ ఉద్దేశంతో వచ్చాడు అంటే స్నానం చేయడానికి వచ్చాడు. కానీ సముద్రం గురించి తెలియదు, పూర్తిగా తెలియదు. సముద్రం అంటే ఉంది, పలానా చోట ఉందని తెలుసు తప్ప మిగతా దాని గురించి అవగాహన లేని వ్యక్తి ఎప్పుడైతే మొదటిసారి సముద్రంలోకి వచ్చినప్పుడు సో చుట్టుపక్కల వాళ్ళు అడుగుతున్నారు, ఏంటంటే ఇంకా ఒడ్డున ఉన్నారు, స్నానం చేయొచ్చు కదా అంటే అతను చెప్పిన మాట ఏంటి? అది కాస్త అలలు తగ్గనివ్వండి, పూర్తిగా తగ్గనివ్వండి, అలలు తగ్గాక నేను స్నానం చేస్తాను అన్నాడు. కాబట్టి ఇది సముద్రం గురించి తెలిసిన వాళ్ళకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అదేంటండి సముద్రంలో అలలు ఎలా తగ్గుతుందండి? అది ఇంకా పెరుగుతుంది తప్ప అలలు లేకుండా పోవడము, అలలు తగ్గడం అనేది అది జరిగే పని కాదు కదా అన్న విషయం అవగాహన తెలిసిన వాడికి తెలుస్తుంది. అవగాహన, సముద్రం పట్ల ఉన్న అవగాహనకి అతడికి తెలుస్తుంది తప్ప కొత్త వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు అన్నమయ్య. ఎలాగైతే నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళి అలలు తగ్గాక స్నానం చేస్తానని అనడం అనేది ఎంత మూర్ఖంగా ఉంటుందో, అదే విధంగా ఈ యొక్క మనస్సుకి ఏదైతే ఉందో ఇది ఎటువంటి మనసు? దిక్కు లేని మనసు అన్నాడు. ఎటువంటి దిక్కు లేదు. ఇది ఏం చేస్తుందో దానికే తెలియదు. అది ఎలా ప్రవర్తిస్తోందో, ఎలా నీ చేత ఒక కర్మలు చేయిస్తుందో అనేది కూడా అటువంటి ఒక అంశాలతో కూడినటువంటి ఒక లక్షణంతో కూడినటువంటి మనసుకి కడమ ఎక్కడిది? దానికి వేరేం తెలియదు. ఎందుకంటే ఇది కాకపోతే ఇంకొకటి, అది కాకపోతే ఇంకొకటి. ఎందుకంటే ఆధ్యాత్మికత వచ్చేంత వరకు మాత్రమే నిర్భయంతో కూడినటువంటి నిర్ణయానికి వస్తావు. అది రానంత వరకు ఏది పడితే అది చేసేస్తూ ఉంటాడు జీవుడు సాధారణంగా. ఎందుకు అలా చేస్తాడంటే మనసు చంచలమైనది. మనకి అవతాడు చెప్పినటువంటి గతంలో చెప్పిన మాట ఏంటి? చంచలమైనది. అటువంటి చంచలత్వాన్ని మనసుకి ఇచ్చింది ఎవరు? సంస్కారాలు. కాబట్టి సంస్కారాలు ఏంటి? అంటే చంచలంగా తిరిగేటువంటి మనసుని ఎక్కడ పడితే అక్కడ నడిపేటువంటిది ఏది? వెనక తిరిగి చూసుకుంటే ఒక్కసారి దాని యొక్క మూలము, పునాది, ఆధారము, ఈ మూడు మనకి అవతారుడు మెహరోపాసనంలో రిపీట్ చేసేటువంటి అతి ముఖ్యమైన విషయము.
ఏదైనప్పటికీ కూడా లోకోపాసనంలో లేనటువంటి ఉండేటువంటి ఎస్పెషల్లీ ఒక క్వాలిటీ ఏంటి మనకి, నేను లోకోపాసనం కాకుండా మెహరోపాసనం చేయడం వల్ల నాకు కలిగేటువంటి ప్రయోజనం ఏదైనా ఉంది అంటే, అది కూడా ఆధ్యాత్మిక ప్రయోజనం ఏదైనా ఉంది అంటే అది ఏం చెప్తాడు అవుతాడు, నా మాట వినడం వలన నీకు వచ్చే ప్రయోజనం ఏంటి అన్నప్పుడు మొదటగా నేను మాట్లాడేది రియాలిటీ. నేను మాట్లాడే ప్రతి మాట నిజమే కాబట్టి నిజం ఏం చేస్తుంది, రియాలిటీ ఏం చేస్తుంది అంటే నీ మూలాల్లోకి తీసుకెళ్తుంది. నెంబర్ 1, నీ రూట్లోకి తీసుకెళ్తుంది. నీ మూలాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అక్కడికి తీసుకెళ్తుంది. నా మూలం ఏంటి, నేనెవరు అనే ప్రశ్నతో మొదలైంది నా మూలము. రెండోదేంటి, నా యొక్క పునాది ఎక్కడ పడింది, ఈ కథలకి నా ప్రయాణాలకి పునాది ఎక్కడ పడింది, అది కూడా అదే ప్రశ్న, నిజమైన ప్రశ్న. అది కూడా నేనెవరు, హూ యామ్ ఐతో స్టార్ట్ అయింది. మూడోదేంటి, సోర్స్. అంటే మొదటిదేంటి, మూలము, పునాది, ఆధారము. ఓకే, నా శరీరం రావడానికి, నా జన్మ రావడానికి నా ఆత్మ యొక్క ఆధారం ఏంటి, మళ్ళీ అదే ఇనిషియల్ అర్జ్ అని చెప్పాడు అవుతాడు. ఏంటది, అదే నేనెవరు, హూ యామ్ ఐ అని ప్రశ్నించుకోవడం అనేటువంటిదే మూలము. నన్ను నేను ప్రశ్నించుకున్నటువంటి నేనెవరు అనేటువంటిదే అదే పునాది. అదేవిధంగా నేనెవరు అనే ప్రశ్నించుకోవడం అనేది ఏదైతే ఉందో అదే ఆధారం. కాబట్టి మెహరోపాసనంలో జరిగేటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనం ఏంటి అన్నప్పుడు మనకి స్పష్టంగా అవుతాడు చెప్తున్నాడు. సులోచనమ్మ గారు కాస్త మ్యూట్ చేసుకుంటారు. సో కాబట్టి ఇది చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి దీని ఒక వెనక విషయం తీసుకుంటూ ఇది చెప్తున్నాడు, కడలేని మనసుకు కడమ ఎక్కడిది. ఇక్కడ బాగా అర్థం చేసుకుంటే ప్రశ్నిస్తున్నాడు అండి, తనను తాను ప్రశ్నించుకుంటున్నాడు. ఇక్కడ ఎవరిని ప్రశ్నించడం లేదు. జ్ఞాని, ఒక విచారణ చేసేవాడు ఎవరిని ప్రశ్నించడండి. అంటే ఆ జ్ఞానికి ఉన్న గొప్ప లక్షణము, విచారణ చేసేవాడిలో ఉన్న గొప్ప లక్షణము తనను తాను ప్రశ్నించుకుంటాడు, తనను తాను విచారణ చేసుకుంటాడు. కాబట్టి ఇక్కడ ప్రతి చోట ప్రశ్నించుకుంటూ వస్తాడు. దాన్ని కాస్త గమనిద్దామండి. అన్నమయ్య తనను తన ఆత్మవిచారణ చేసుకున్నప్పుడు ప్రతి చోట ప్రశ్నిస్తున్నాడు, లోకాన్ని ప్రశ్నించడం లేదు. ఎందుకంటే నిన్న చెప్పాడు అవుతాడు, నిజానికి నీ ప్రాబ్లం ఏంటి అన్నప్పుడు, ఎప్పుడైనా నీ జీవితంలో ఒకటి జరిగినప్పుడు, ఎప్పుడైనా ఏ క్షణమైనా ఇలా ఎందుకు జరిగింది అని నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావా, ఎదురుగా ఉన్నటువంటి ప్రపంచాన్ని ప్రశ్నించావా? దాన్ని బట్టి చెప్పొచ్చు నీ జన్మకి అర్థం పరమార్థం నెరవేరాలి అంటే నువ్వు ఎవరిని ప్రశ్నిస్తున్నావు అనే దాన్ని బట్టే నీకు వస్తుంది నీ యొక్క క్లారిఫికేషన్స్. కాబట్టి నీ జీవితంలో ఏదైనా జరిగినప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది, నా జీవితం అనేది ఎందుకు ఇలా ఉంది అనేది ప్రపంచాన్ని ప్రశ్నించడం కాదు, భగవంతుని ప్రశ్నించడం కాదు, గురుని ప్రశ్నించడం కాదు, నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నిజమైన ఆన్సర్ అంతర్యామిగా ఉన్న భగవంతుడు నీకు అందిస్తాడు. కాబట్టి బయట ఉన్న వాడిని ప్రశ్నించడం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు, ఊరికి కంప్లైంట్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి వాళ్ళు వీళ్ళు కారణం అని చెప్పేటువంటి నీ అవగాహన రాహిత్యం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడం అనేది ఎప్పుడూ కూడా ఏకాంతంగా నిశ్శబ్దంగా చేయనడు అవుతాడు. ఇది నేను చెప్పే సాధన. అవతాడు కూడా సాధన చెప్తాడండి కరెక్ట్గా, అది అందరికి అర్థమయ్యే సాధన కాదు, అదే ప్రాబ్లం. సాధన అంటే ఏమనుకుంటారు, మామూలుగా ప్రపంచంలో ఏ పూజ పునస్కారాలు కర్మకాండలు లేకపోతే ధ్యానాలు చేయాలనుకుంటాం. కాదండి, విచారణ. అవతాడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, క్లియర్గా చెప్తాడు, నిన్ను నువ్వు ప్రశ్నించుకో, సెల్ఫ్ ఎంక్వైరీ అంటాడు అవుతాడు. నిన్ను నువ్వు ప్రశ్నించుకో, అదే నీకు అసలైనటువంటి జీవితాన్ని దారి చూపిస్తుంది. కాబట్టి అది ఎప్పుడూ కూడా కాస్త ఏకాంతంగా ఉన్నప్పుడు, కాస్త మాట్లాడకుండా నిశ్శబ్దంగానే అటువంటి విచారణ చేస్తే నువ్వెవరో నీకు తెలుస్తుంది. నువ్వెవరో నీకు తెలిస్తే తప్ప నేనెవరో నీకు తెలియదు. నేను ఎంతవరకు చెప్పినా ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అని ఎంత చెప్పినా కూడా మీలో తక్కువ మందికి అది అర్థమైందని అవుతాడండి. ఈ మాట చెప్పాడండి అనేక సందర్భాలలో. నేను ప్రతిసారి మీ దగ్గరకు వచ్చి నేను మానవ రూపంలో ఉండే భగవంతుడిని అని ఎన్నిసార్లు చెప్పినా కూడా మీలో చాలామంది యాక్సెప్ట్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది, మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పొచ్చు మీలో ఉన్న భగవంతుడిని కూడా నేనే అని నేను చెప్పలేను. ఎందుకంటే ఫస్ట్ ఈ ప్రిపరేషన్ ఉంటే తప్ప ఆ తర్వాత ఆ ఇంటర్నల్ ప్రిపరేషన్ మీకు వస్తుంది.
కాబట్టి ఎందుకు ప్రతిసారి ఈ యొక్క దేహంలో ఉన్నటువంటి భగవంతుడిని ఎందుకు ఆ మాట అన్నాను, మీలో కూడా భగవంతుడిగా ఉండేది నేను అనే మాట ఎందుకు మీకు చెప్పడం లేదంటే, మొదటగా నేను మొదట చెప్పిన మాట అర్థం కానప్పుడు ఇంకా రెండో మాట నేను ఎలా చెప్పేది అంటాడు అవుతాడు. కారణం ఏంటి అన్నప్పుడు మీరందరూ బాహ్యముఖం అయిపోయారు. ఎప్పుడు చూసినా బయట ఏం జరుగుతోంది, సో బయట అందుకే అది ఎందుకు జరుగుతోంది, ఇది ఎందుకు జరుగుతోంది, దిస్ ఈజ్ యువర్ ప్రాబ్లం. మెటీరియలిస్టిక్గా ఉండిపోవడం అనేది కూడా అందరికీ ఇదే ప్రాబ్లం. ఎప్పుడు చూసినా కార్యానికి లోబడిపోవడము, కారణం తెలుసుకోకపోవడం అనేది నిజానికి ప్రస్తుతం హ్యుమానిటీ అని చెప్పాడు అవుతాడు. ప్రస్తుతం ఉన్నటువంటి సమస్త మానవాళికి పడే సమస్య, బాధ ఇదే. ఎవరు కూడా ఎందుకంటే అంతర్ముఖం కాలేకపోతున్నారు. అంతర్ముఖం అవ్వాలంటే ఏం చెప్పాడు అవుతాడు మన గతంలో, స్పిరిచువల్ పాత్ అనేది కూడా అంటే ప్రవేశించడం, ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించడం అనేది 1% అంతే. నీ వరకు నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ అది ఇంపార్టెంట్ కాదు నాకు. ఆ 1% కాదు, 99% ఏంటి స్పిరిచువల్ పాత్లో ఇన్వర్డ్లీ నువ్వు ఎంతవరకు అంతర్ముఖం అవుతున్నావు, నీ జీవితంలో జరిగే విషయాల పట్ల అంతర్ముఖంగా నువ్వు ఎంతవరకు విచారణ చేసుకుంటున్నావు, నీ జీవితంలో జరగని విషయాల పట్ల అంతర్ముఖంగా ఎంతవరకు విచారణ చేసుకుంటున్నావు, అది మ్యాటర్స్ అన్నాడు అవుతాడు. అంతే తప్పించి అందుకే స్పష్టంగా మనకి ప్లేన్స్లో స్టార్టింగ్లో చెప్పేసాడు అవుతాడు, క్లియర్గా చెప్పాడు. కాబట్టి నీకు నువ్వుగా స్పిరిచువల్ పాత్కి వస్తున్నావు అనేది డజంట్ మ్యాటర్. నువ్వు అలా చెప్తే నాకు అది ప్లీజ్ అవ్వను, నేను సంతోషపడను. కానీ నువ్వు ఎంతవరకు అంతర్ముఖం అవుతున్నావు, ఇన్వర్డ్లీ ఎంతవరకు జర్నీ చేస్తున్నావు. కాబట్టి నా గతంలో నాకు మెహర్ బాబా చెప్పినటువంటి మాటల్ని అంతర్గతంగా ఎంతవరకు తీసుకోగలిగాను, ఎంతవరకు ఆచరణాత్మకంగా పెట్టగలిగాను, ఎంతవరకు నా బలహీనతలని అధిగమించగలిగాను, ఎంతవరకు నా బలహీనతలను బలంగా మార్చుకోగలిగాను, ఎంతవరకు నా స్థూల సంస్కారాలని సహకరింప చేసుకోగలిగాను, దాన్ని బట్టే నీ జీవితము జన్మ అనేది ఉంటుంది. కాబట్టి ఇది చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి చోట ప్రశ్నిస్తున్నాడు అండి, జస్ట్ అది గమనిద్దామండి. కాబట్టి మొదటి ప్రశ్నిస్తున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ అన్నమయ్య తనను తాను, సో ఈ కడలేనటువంటి మనసుకి అంటే సంస్కారాలకి, సో మనకి అర్థమయ్యేలాగా ఆయన చెప్పేటువంటిది లోకానికి అర్థం కావడానికి మనసు అని చెప్తున్నాడు. కానీ మనకి అవతాడు ఆల్రెడీ అవేర్నెస్ ఇచ్చాడు కాబట్టి అది సంస్కారాలే, కడమ ఎక్కడిది. సో ఈరోజు మనం మొదటి చరణం ఏంటో చూద్దాము. అన్నమయ్య చెప్తున్నాడు, దాహమణిగిన వెనక తత్వమెరిగెదనన్న దాహమేల అనుగు తా తత్వమే ఎరుగు, దేహంబు గల అన్ని దినములకు పదార్థ మోహమేల అనుగు దా ముదమేల కలుగు. సో ఇక్కడ మొదటగా ఏమంటున్నాడు అన్నమయ్య, దాహమణగిన వెనక తత్వమెరిగెదనన్న. నిన్న మనకి ఒక మాట మనకి అవతాడు చెప్పాడు. ఈ యొక్క సంకీర్తనకి కనెక్ట్ చేసుకోవాల్సిన విషయం ఏంటి అన్నప్పుడు, సాధారణంగా మనిషికి ఈ కండిషన్డ్ ఉంటుందండి. ప్రతిదీ కూడా ఒక కండిషన్డ్ లైఫ్. అది యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలి అంటే దేనికి కండిషన్డ్ అయి ఉంటాడంటే, ఇంగ్లీష్లో మనకి ఇఫ్ దెన్ అంటారండి. ఇఫ్ దెన్ అంటే ఏంటి, ఒకవేళ ఆ తర్వాత అని అర్థం. ఎలా ఉంటుంది, ముఖ్యంగా అది భౌతికాని విషయం వస్తుంది, కానీ ఆధ్యాత్మికంగా వచ్చేసరికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి సాధారణంగా ఎంతవరకు స్వార్థంగా ఉన్నా కూడా కాస్తో కూస్తూ అవతారుడి యొక్క మాటలు వంట పట్టించుకున్న ఒక వ్యక్తి ఏం చెప్తాడు అంటే, ఓకే నా వరకు నేను పోషించుకుంటున్నాను అండి, నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, కానీ నాకు ఇంకొకరిని కూడా పోషించగల శక్తి నాకు ఇచ్చాడు కాబట్టి భగవంతుడు కాస్త నిస్వార్థంగా అది చేయాలనుకుంటున్నాను, కానీ దానికి అంత టైం దొరకటం లేదండి అంటారు సాధారణంగా. ఇది అవతాడు ముందు అనేక మంది ఒప్పుకున్న మాట. బాబా నువ్వు చెప్పినట్లు, ఎందుకంటే మేక్ అదర్స్ హ్యాపీ, ఏదో విధంగా నువ్వు నాకు అందరికి చెప్తూ ఉంటావు కదా, వీలైనంత వరకు మీ లిమిటేషన్ వరకు మీ పరిమితులు ఉంది కాబట్టి మీ వరకు మీరు ఎలాగైతే సంపాదించుకొని మీ ఆకలి మీరు తీర్చుకుంటున్నారో, ఒకవేళ మీకు పరిమితులు ఉంటే, లిమిటేషన్ ఉంటే ఇంకొకరు ఆకలి కూడా తీర్చండి అంటాడు అవతాడు. వాళ్ళ లిమిటేషన్స్, నీకున్నటువంటి డబ్బు కావచ్చు, నీకున్న ఎనర్జీ కావచ్చు, నీకున్నటువంటి టైం కావచ్చు, ఏదైనప్పటికీ 3 ఆస్పెక్ట్స్ అయినండి. అవతాడు చెప్పిన జీవితాన్ని ఆచరణాత్మకంగా ఈ లోకంలో పెట్టాలి, అవతాడు చెప్పిన జీవితాన్ని గడపాలి అంటే మనకి 3 ఆస్పెక్ట్స్ ఉంటుంది. 1 టైము, 2 ఎనర్జీ, 3 మనీ అండి. 3 విషయాలు అంతే. ఎందుకంటే టైం కేటాయించాలి. అవతాడు చెప్పిన జీవితం గడపాలి అంటే చాలా ఓర్పుతో వింటూ ఈ లోకంలో ఆయన ఏదైతే చెప్పాడో ఆయన చెప్పినట్లుగా ఆయనకి తెలిసేలాగా, లోకానికి తెలిసేలాగా కాదు, బాగా అర్థం చేసుకోవాలి.
అవతాడు చెప్పిన పని చెయ్యాలి అంటే నేను మెహర్ బాబా పని చేస్తున్నాను అనే మాట లోకానికి తెలియకూడదు, ఆయనకి తెలియాలి. లోకానికి తెలిసేలాగా కాదు, అవతారుడికి తెలిసేలాగా ఉండాలి. అందుకే అలాంటి వాడికి మాత్రమే అసలైన నిస్సంగత్వ జీవితం గడుపుతాడు. కాబట్టి దాన్ని గుప్త దానాలు అంటారు తెలుగులో కూడా. కాబట్టి 3 ఆస్పెక్ట్స్ ఉంటుంది. టైము, తర్వాత ఫస్ట్ ఇంపార్టెంట్ మనీ కాదండి, బాగా అర్థం చేసుకోవాలి. అవతాడు స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే తన దగ్గర ఎందుకు డబ్బు పెట్టుకోవటం లేదు అంటే, డబ్బు కన్నా గొప్పది ఏదో లోకంలో ఉంది. అదేంటి? ఎనర్జీ కన్నా గొప్పది ఏదో ఉంది. ఏంటి? అదే టైం. ఎందుకంటే నీకు టైము ఎనర్జీ లేకుండా డబ్బు ఉన్నప్పుడు నువ్వేం చేయగలవు? ఏం చేయలేవు. ఎనర్జీ లేదు నీ లైఫ్లో, టైం కూడా లేదు. ఇంకొక 2-3 నిమిషాలు సరైన విడిచిపెడతానన్నప్పుడు నీ దగ్గర ఎంతో డబ్బు ఉన్నప్పటికీ కూడా ఒంట్లో సత్తు లేకుండా ఎంతో డబ్బు పెట్టుకున్నా కూడా ఏ రకంగా ప్రయోజనం లేదు. కాబట్టి డబ్బు కన్నా అధికమైనటువంటిది, డబ్బు కన్నా గొప్పదైన విషయాలు చాలా ఉన్నాయని చెప్పాడు అవుతాడు. అవే మొదటిది ఎనర్జీ, రెండోది టైం. కాబట్టి మీరు ఏదైనా చేయదలుచుకుంటే మొదటగా మీరు టైం పెట్టాలి, మీరే చేయాలంటాడు అవుతాడు కొన్ని సందర్భాల్లో. కాబట్టి ఈ విధంగా చేస్తున్నప్పుడు కాస్త నిస్వార్థంగా ఉండే ప్రయత్నం చేస్తా అన్నప్పుడు అక్కడ కండిషన్ పెట్టుకుంటాడు. లేదండి ముందు మా వాళ్ళకి చేయనివ్వండి, ఒకవేళ నేను నా కుటుంబానికి చేస్తే ఇక మిగిలితే ఆ తర్వాతే చేస్తాను అంటాడు సాధారణంగా. ఇది ఆధ్యాత్మికతలో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక యువకుడిని ఒక భగవద్గీత చదవమనో, ఒక గాడ్ స్పీక్స్ చదవమనో అడిగితే ఒక యవ్వనంలో ఉన్న వ్యక్తిని, లైక్ 20sలో వ్యక్తిని తీసుకుంటే అంత తేలిగ్గా యాక్సెప్ట్ చేయరు. అంటే జనరల్గా అవుతాడు చెప్పిన దాని ప్రకారం జనరల్గా. ఎందుకంటే ఆ ఏజ్లో ఏమవుతుంది, లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ లైఫ్లో చదువుకుంటూ ఉంటాడు, ఆ లైఫ్లో ప్రపంచాన్ని తెలుసుకుంటూ ఉంటాడు, రకరకాలుగా ఉంటుంది. తప్ప అతను చెప్పే కండిషన్ ఏంటి? ఒకవేళ నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయితే అప్పుడు భగవంతుని గురించి తెలుసుకుంటాను, నా గురించి నేను తెలుసుకుంటాను అంటాడే తప్ప ఇదొక ఆపర్చునిటీ అనేటువంటి విధంగా సాధారణంగా, అందరు కాదండి, సాధారణంగా యాజ్ పర్ అవతాడు చెప్పిన విధంగా ఆర్డినరీ సెన్స్లో ఏం చెప్పాడు, సాధారణంగా ఇలా ఉంటుంది. కాబట్టి ఈ కండిషన్ అనేది ఉంటుంది. కాబట్టి స్పష్టంగా చెప్తున్నాడు అవుతాడు. ఇఫ్ దెన్ ఈ మొత్తం కంప్లీట్ బాగా అబ్జర్వ్ చేస్తే ఈ కండిషన్లో జీవుడు ఉన్నాడు అంటున్నాడు అన్నమయ్య. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు జీవుడు? ఏమంటున్నాడు అంటే అన్నమయ్య చెప్తున్నాడు, దాహము అణిగితే, దాహము తీరితే ఆ తర్వాత నేను తత్వం తెలుసుకుంటాను. ఇక్కడ చూడండి, గొప్ప మాట అండి, దాహం అండి, కోరికల దాహం. నిన్న కూడా మనకి అవతాడు చెప్పాడు స్పష్టంగా. ఎందుకంటే నిన్న కూడా ఈ సంకీర్తన కొనసాగుతున్నంత వరకు ప్యారలల్గా మనం క్యారీ చేయాల్సింది ఏంటి? ఇట్ ఈస్ అ జర్నీ ఆఫ్ డిజైర్స్ అని చెప్పామని నిన్న మనకి అవతాడు అందించాడు. ఆ 4 ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో నిన్న మనకి స్పష్టంగా చెప్పాడు, విత్ ఎగ్జాంపుల్ ఆ పాము ఉదాహరణతో పాటు చెప్పాడు. కాబట్టి ఆ 4 స్టేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ జర్నీ ఆఫ్ డిజైర్స్ ఎలా పనిచేస్తుంది అన్నప్పుడు గుర్తుందండి, నిన్న మనకి 4 స్టేజెస్ చెప్పాడు అవుతాడు. వాట్ ఇస్ ద జర్నీ ఆఫ్ డిజైర్స్ గురించి ఏం చెప్పాడంటే నిన్న అవుతాడు? అన్ఎక్సెప్టెడ్ డిజైర్స్ ఉన్నాయి మనకి సంస్కారం తీసుకున్నప్పుడు. ఓకే, అవ్యక్తంగా ఉన్నటువంటి కోరికలు మానసిక ప్రపంచం వచ్చేసరికి అక్కడ ఆ కోరికలకు అనుభూతి అనేది చెందుతుంది. అదే విధంగా మనకి సూక్ష్మ ప్రపంచానికి వచ్చేసరికి సగం అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అదే విధంగా స్థూల ప్రపంచానికి వచ్చేసరికి ఫుల్లీగా అది ఎక్స్ప్రెస్ చేస్తుంది. గుడ్ మనకి. అది మనకి 4 స్టేజెస్ అని చెప్పాడు అవుతాడు. ఫస్ట్ ఏంటి, సంస్కారాస్ అంటే ఏంటి అన్నప్పుడు సంస్కారాస్ కి మనకి డివైన్ థీమ్ చార్ట్ నెంబర్ 10లో ఒక వేరే ఒక వర్డ్ యూజ్ చేశాడు అవుతాడు. సంస్కార ఇస్ నథింగ్ బట్ అన్ఎక్స్ప్రెస్డ్ డిజైర్స్. అదొక ఫస్ట్ స్టేజ్. అది అక్కడి నుంచి జర్నీ మొదలవుతుంది, జీవుడి యొక్క కోరికల ప్రయాణం. అక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అంటే మానసిక శరీరానికి వచ్చేసరికి ఏమవుతుంది, ఆ కోరికల యొక్క అనుభూతి కలుగుతుంది. దానినే అవుతాడు డిజైర్స్ ఫెల్ట్ అన్నాడు. అక్కడి నుంచి ఏం జరుగుతుంది, సటిల్ బాడీకి వచ్చేసరికి మాత్రము ఆ యొక్క డిజైర్స్ అనేది కూడా పార్షియల్గా ఎక్స్ప్రెస్ చేస్తుంది. అంటే పాక్షికంగా అది తనను తాను వ్యక్తపరుచుకుంటుంది. కానీ పూర్తిగా వచ్చేసరికి 4th స్టేజ్ ఏంటి అన్నప్పుడు కంప్లీట్లీ ఫుల్లీ ఎక్స్ప్రెస్డ్ డిజైర్స్ అన్నాడు అవుతాడు. గ్రాస్ బాడీకి వచ్చేసరికి మాత్రము ఫుల్లీ ఎక్స్ప్రెస్డ్ అన్నాడు. అంటే దీనిని మనకి అర్థమయ్యే భాషలో మనకి అవుతాడు ఎలా అందించాడు అంటే, మొదట సంస్కారాలు అంటే పడుకున్న పాము.
పడుకున్న పాము వల్ల ఎవ్వరికి ఎటువంటి ప్రమాదం అనేది లేదు, కానీ జాగ్రత్త పడతాడు. కాబట్టి సంస్కారాల వల్ల జీవుడికి ఎటువంటి నష్టం లేదు, మనసు వల్ల నిజానికి ఏ జీవుడికి నష్టం లేదు. కానీ అది పని చేయడం మొదలు పెడితేనే అసలైన సమస్య మొదలవుతుంది. కాబట్టి అక్కడి నుంచి బయలుదేరినప్పుడు ఎప్పుడైతే మానసిక శరీరానికి వచ్చేసరికి ఆ డిజైర్స్ ఒక అనుభూతి కలగడం అనేటువంటిది పడగ విప్పిన పాము. కాబట్టి పడుకున్న పాముతో పోలిస్తే పడగ విప్పిన పాము కాస్త ప్రమాదమే, ఇంకొంచెం అప్రమత్తం అవుతాడు జీవుడు. కానీ అదే యొక్క డిజైర్స్ అనేటువంటిది సటిల్ బాడీకి వచ్చేసరికి పార్షియల్గా అంటే పాక్షికంగా ఆ డిజైర్స్ వ్యక్తపరుస్తున్నప్పుడు అది పాము భాషలో తెలుసుకోవాలి. నిన్ను కాటేయడానికి నీ వైపు పరిగెత్తుకుండా వస్తుంది. అది నీ వైపు వేగంగా నీ వైపు వస్తుంది. నిన్ను కాటేయడానికి నీ వైపు పరిగెత్తుకొని చాలా వేగంగా వస్తుంది. అంటే సటిల్ బాడీలో ఉన్నటువంటి డిజైర్స్ పార్షియల్గా ఖర్చు పెట్టడము. ఇకపోతే గ్రాస్ బాడీ ద్వారా వచ్చేసి ఏమవుతుంది, పూర్తిగా ఫుల్లీ ఎక్స్ప్రెస్డ్, అంటే పాము నిన్ను కాటేసింది, అక్కడ నీకు ప్రమాదం అనేది నిజమైన ప్రమాదం ఏర్పడింది. ఈ రకంగా ఉంటుంది ఇక డిజైర్స్ యొక్క జర్నీ. కాబట్టి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు జీవుడు ఏమంటున్నాడు, ఒకవేళ ఇది పూర్తయితేనండి, ఒకవేళ నా వ్యాపారం బాగుంటే, ఒకవేళ నేను అనుకున్నవన్నీ జరిగితే నేను గాడ్ స్పీక్స్ చదువుతాను, ఒకవేళ నేను అనుకున్నవన్నీ జరిగితే అప్పుడు బాబా చెప్పిన జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తాను అనేటువంటిది ఒక ఇఫ్ దెన్ కండిషన్ అండి. దానిని దాహంతో పోల్చాడు అన్నమయ్య. ఆ దాహం అనేటువంటిది జీవుడు ఏమనుకుంటున్నాడు అంటే, ప్రతిసారి ఒక గురువు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, భగవంతుడి సాన్నిధ్యంలో నువ్వు గడుపుతున్నప్పుడు నీలో ఒక రగిలేటువంటి కోరికలని ఒక గురువు మాత్రమే గుర్తించగలుగుతాడు. నీ జీవితంలో ఉన్న లంపటాలు కావచ్చు, నీ జీవితంలో ఉన్నటువంటి అనవసర కోరికలు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అదంతా కూడా రగిలిపోతున్నాయి, లోపల జ్వలిస్తోంది. ఇది జీవుడికి అర్థం కావటం లేదు. ఎందుకంటే ఆ కోరికల యొక్క మోహంలో పడిపోయావు అంటే నీకు కన్ను మిన్ను కానదు, నీకు కంటికి కనిపించదు, ఒక ఆధ్యాత్మికమైన అంధుడిగా తయారైపోతావు. ఎందుకంటే నీ లిమిటేషన్స్ మించి గనుక నువ్వు డిజైర్స్ కనుక ఉంటే నువ్వు ఆధ్యాత్మికంగా అంధుడివే. అందుకే స్పష్టంగా చెప్తాడు అవుతాడు. ఎందుకంటే ఎవరైనా ఒక హమీర్పూర్లో గణేష్ అనే వ్యక్తికి ఎగ్జంప్షన్ ఇస్తే అవతాడు దగ్గరికి అనేక మంది వచ్చేవారు, అంటే అందులు, అంటే కళ్ళు లేనటువంటి వాళ్ళు వచ్చినప్పుడు బాబా అతనికి నా బిడ్డకి ఒక కళ్ళు చూపి ఇవ్వచ్చు కదా అన్నప్పుడు అవతాడు చెప్పి 99% చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు, ఇక్కడ ఎవరు చూస్తున్నారమ్మా, అందరు అందులే కదా, కొత్తగా నీ కొడుకుకి ఇప్పటికిప్పుడుగా చూపించి చూడాల్సినటువంటి ప్రపంచంలో ఏముందో నాకు అర్థం కాలేదు. పోనీ వీళ్ళకంతా కళ్ళు ఉంది కదా, పోనీ వీళ్ళు ఏమైనా చూడాల్సిన ఏమైనా చూస్తున్నారా? వీళ్ళు భౌతికంగా వీళ్ళందరికీ కళ్ళు ఉన్నాయంటున్నారే తప్ప నా వరకు మాత్రము చూడాల్సినవి నువ్వు చూడనంత వరకు వాళ్ళందరూ నాకు సంబంధించినంత వరకు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికమైన అందులే, ఇది పెద్ద గొప్ప విషయం కాదమ్మా అని అవతాడు అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క జీవుల్లో ఈ కోరికల యొక్క జ్వాల రగిలిపోతోంది. ఎలాగైనా తీర్చుకోవాలి, ఏమి చేసైనా సరే తీర్చుకోవాలి అనేటువంటి అవివేకంతో, అజ్ఞానంతో ఈ మనుషులు అందరూ కూడా తమ జీవితాన్ని గడుపుతున్నారు అనేది కూడా అవతారుడు పడేటువంటి బాధ. ఆ బాధపడుతున్నాడు అవుతాడు. లక్ష్మణ్ గారు కొద్దిగా మ్యూట్ చేసుకుంటారు. లక్ష్మణ్ గారు మీరు కాస్త మ్యూట్ చేసుకుంటారండి. కాబట్టి జీవుల్లో ఉన్నటువంటి కోరికల జ్వాల అది రగిలిపోతోంది. కాబట్టి అలా రగిలిపోతున్న ప్రతిసారి నువ్వు భగవంతుడి సాన్నిధ్యంలోకి వెళ్ళినప్పుడు ఆ జ్వాలని దాన్ని కాస్త తగ్గించుకోరా అని నీకు నీలిస్తే లోపల జీవుల్లో రగిలేటువంటి ఆ కోరికల జ్వాలని కాస్త దాన్ని తగ్గించుకోరా, విపరీతంగా ఉంది, రగిలిపోతున్నావు కోరికలతో అంటే ఈ జీవుడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి, ఆ నీటిని పక్కన పెట్టి నెయ్యి పోస్తున్నాడు. తమాష ఏంటి అన్నప్పుడు తను నీళ్లు పోసుకోవాలనుకున్నాడు తన యొక్క కోరికల జ్వాలలో, కానీ తెలియకుండానే ఈ లోపల చేతులు మారింది. అవతారుడు ఏ చేతినైతే నీళ్ళిచ్చాడో ఆ చెయ్యి నుండి మరో చెయ్యి మారింది. ఆ చెయ్యే సంస్కారాలు.
ఆ సంస్కారాలు ఏం చేస్తోంది, అది కాదు నువ్వు పొయ్యాల్సింది ఈ మంచినీళ్ళు పొయ్యి అంటే అప్పుడు ఆ నీళ్ళు పోస్తావు. అది నీళ్ళు అనుకున్నావు కానీ అది ఏంటది, అది నెయ్యి. సో ఏమవుతుంది, రగిలిపోతున్నటువంటి జ్వాలలో నీళ్ళు పోస్తే తగ్గుతుంది, నెయ్యి పోస్తే పెరుగుతుంది. ఇది సంస్కారాలు చేస్తుంది నీ లోపల, నీకు తెలియకుండానే. నీకు తెలియటం లేదు ఇదంతా. నువ్వు చాలా వరకు అన్కాన్షియస్గా ఉండిపోతున్నావు అన్ని విషయాల్లో కూడా. దైవత్వం విషయంలో అన్కాన్షియస్గా ఉండిపోవడం అంటే ఏంటి, నేను చూసుకుంటానని చెప్పి లోపల చేయాల్సినవన్నీ చేసేస్తోంది ఈ స్థూల సంస్కారాలు. కాబట్టి ఈ కండిషన్ పెడుతున్నాడు మనిషి. తత్వం తెలుసుకోరా, నువ్వెవరో తెలుసుకోరా అని గురువు ఎంతో పరితపిస్తూ ఉంటే, సో అవతార పురుషుడు అనేక యుగాలుగా అవతరిస్తూ కూడా జీవుడికి, మానవుడికి, తన బిడ్డకి ఒరే తత్వం తెలుసుకోరా, నీ గురించి నువ్వు తెలుసుకోరా, నీ జన్మ ఏంటి, ఈ చావు పుట్టుకలు ఏంటి, పాపపుణ్యాలు ఏంటి, సుఖ దుఃఖాలు ఏంటి, దీని వెనక ఉన్నటువంటి అసలైన రహస్యం ఏంటి, ఈ ఆత్మ ఏంటి, ఈ పరమాత్మ ఏంటి అని ప్రతిసారి అవతాడు వచ్చిన ప్రతిసారి ఆ పరమాత్ముడైనటువంటి తండ్రి తన బిడ్డకి ఎప్పుడోసారి చెప్తూనే ఉన్నాడు, కాస్త తెలుసుకోరా తత్వాన్ని, కాస్త నీ గురించి నువ్వు తెలుసుకోరా, ఏంటి ఈ జీవిత అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, ఎందుకు వచ్చావు, ఎందుకు ఉంటున్నావు, ఎందుకు వెళ్ళిపోతున్నావు అనేటువంటి ఈ 3 ప్రాసెస్ పట్ల కాస్త తత్వం తెలుసుకోరా అంటే వెంటనే జీవుడు ఏమంటున్నాడు, కాస్త దాహం తీరనివ్వండి తర్వాత తెలుసుకుంటాను. దాహం అణిగిన వెనక తత్వం ఎరిగేదనన్నా ఎలా ఉంటుంది? నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు అనుకున్న పనులన్నీ జరిగిపోతే తర్వాత ఆధ్యాత్మికత వస్తుంది అంటున్నావు కదా, నీ కథ ఎప్పటికీ పూర్తవదు. ఎందుకంటే ఇది జరుగుతున్న ఇప్పటి నా కథ పట్ల నీకు అవగాహన రాకపోతే మళ్ళీ 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 ఇదే జరుగుతుంటుంది. ఈ గొప్ప మాట అండి అవతాడు లైఫ్ పెరినియల్ అనే మనకి మెసేజ్లో గతంలో కూడా చెప్పాడు అవతాడు. లైఫ్ పెరినియల్ అనేటువంటి ఒక మెసేజెస్లో అవతాడు చెప్పిన ఒక లైన్ ఏంటి, ఇట్ ఈస్ అ సెల్ఫ్ సేమ్ స్టోరీ. S³ అండి, 3 Sలు బాగా అర్థం చేసుకోవడానికి, గుర్తు చక్కగా క్యారీ చేయడానికి మనకు అవతాడు చక్కగా చెప్పాడు. S³ అండి, ఇంకేం లేదు. సెల్ఫ్ సేమ్ స్టోరీ, ఇదే కథ, ఏమీ లేదు. నీకన్నీ ఇప్పుడు కొత్తగా ఉంది కదా, నీకన్నీ కూడా నువ్వు అనుభవించే సుఖము, నువ్వు అనుభవించే దుఃఖము నీకు కొత్తగా ఉంది కదా, కానీ నిజానికి దీనికి అలవాటు పడిపోయావు నువ్వు, అంతే తేడా. ఎందుకంటే గతంలో జరిగింది గుర్తు లేదు కాబట్టి ఇవన్నీ కొత్తగా ఉంది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, వీటి జోలికి వెళ్ళవు. బాగా అర్థం చేసుకో. కాబట్టి ఏం జరుగుతుంది అంటే ఈ దాహం అణుగుతుంది, దాహం తీర్చుకుంటాను అనుకున్నంత వరకు ఏం జరుగుతుంది, ఈ జరుగుతున్న ఇప్పటి నా కథలోనే ఉంటావు. మళ్ళీ అందుకే పునః అన్నాడు అవుతాడు. పునర్జన్మ అంటే ఏంటండి, ఒట్టి జన్మ అంటే సరిపోతుంది కదా, రీఇన్కార్నేషన్ కాకుండా ఇన్కార్నేషన్ ప్రాసెస్ అంటే సరిపోతుంది కదా అంటే అక్కడ ఎందుకు అని పెట్టాడు అవుతాడు. రిపీట్ అంటే రిపీట్ అవుతుంది, అదే సేమ్ స్టోరీ. సో నువ్వు ఏదైతే పుట్టుక అనేది నువ్వు ఆనందం కలుగుతుందో అదే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతోంది. ఏదైతే సుఖాన్ని కోరుకోవడం అనేది ఏదైతే ఉందో అదే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతోంది. నువ్వు ఏ దుఃఖం అయితే నువ్వు వద్దనుకుంటున్నావో అది కూడా సేమ్ స్టోరీ, మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ అవుతోంది. కాబట్టి ఈ దాహం తీర్చిన తర్వాత తత్వం తెలుసుకుంటాననడం అని ఎలా ఉంటుంది అంటే నువ్వు మళ్ళీ మళ్ళీ ఈ కథ గురించే తెలుసుకుంటున్నావు తప్ప ఈ కథ ద్వారా మరో కథ ఉంది, అది జరగవలసిన రేపటి నా కథ ఉంది అక్కడికి. అంటే తత్వం అంటేనే జరగవలసిన రేపటి నా కథ, ఎక్కడో వెతుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పటి ఈ క్షణం మనకు అవతాడు ఏదైతే చెప్తున్నాడో దానికి కరెక్ట్ అయితే చాలు. తత్వం ఏదో కాదండి, రేపటి నా కథ, ఒక కథ ఉంది అక్కడ. జరగవలసినది ఏదో ఉంది నా జీవితంలో, నా జన్మల్లో నా ఆత్మకి జరగవలసింది ఏదైతే ఉందో, ఎందుకు అది జరగవలసినదిగా ఉండిపోయింది అంటే నేను వచ్చిన ప్రతిసారి జరుగుతున్న దానితోనే నేను కనెక్ట్ అవుతున్నానే తప్ప దీనితో ఏ కనెక్ట్ అయితే ఉందో మరో కథ ఉంది కదా, జరగవలసినటువంటిది ఏదో ఉంది కదా, దాని వైపు ఎందుకు వెళ్ళలేకపోతున్నాను అంటే కేవలము ఈ కోరికల జ్వాలలో రగిలిపోతున్నాను. ఎలా కుదురుతుంది? అది ప్రతిసారి దాహం తీర్చుకుంటానన్న ప్రతిసారి ఆ కోరికలకి నీళ్ళివ్వడానికి బదులు నువ్వు నెయ్యి పోస్తూ ఉంటే అది ఎలా అణుగుతుందిరా అంటున్నాడు అన్నమయ్య.
ఎలా అణుగుతుంది ఆ దాహం అనేది? గురువు చెప్తున్నాడు కాస్త నీళ్లు పోయిరా అంటే మళ్ళీ నీ అజ్ఞానం, నీ సంస్కారాలు మాట విని నీ సంస్కారాలకి లోబడుతూ నువ్వు సంస్కారాలకి ఆధీనమైన ప్రతిసారి అది ఇంకొకరు నీకు గ్లాస్ ఇస్తూ ఉంది. నువ్వు పొయ్యాల్సింది అది కాదు, మెహర్ బాబా ఇచ్చింది కాదు, నేను ఇచ్చేది పొయ్యి అంటోంది. కానీ నువ్వు అది ఏంటో చూసుకోకుండా వెళ్ళి పోసేస్తున్నావు. అదేమైపోయింది? అది దృగి మళ్ళీ విపరీతంగామైనటువంటి మళ్ళీ ఆ జ్వాల పెరిగిపోతూ ఉంది. ఎలా దానికి అణుగుతుంది? ఇవన్నీ దాహము అనగదు. కోరికలు తీర్చుకోవడం అనేది నీకు ప్రయోజనం కలిగిస్తుంది అనుకుంటున్నావేమో. ఇప్పుడు అవతాడు మాటకొద్దామండి. డైరెక్ట్గా చెప్తున్నాడు అవతాడు. ఎందుకు కోరికలని నేను తీర్చను, అవసరాలు ఎందుకు తీరుస్తాను అంటే దానికి వెనక గొప్ప అవతార తత్వమే ఉందండి. సరిగ్గా అర్థం చేసుకుంటే బాగా అర్థం చేసుకోవాలి. కానీ అంతటితో ఆగకుండా కాస్త ముందుకెళ్ళాలి తత్వం తెలుసుకుంటే. నేను అవసరాలు మాత్రమే తీరుస్తాను, కోరికలు తీర్చాను అని బల్లగుద్ది చెప్పాడు అవుతాడు. ఎందుకంటే ఆధ్యాత్మికత కానీ భగవంతుడు కానీ కర్మకాండలు పూజా పునస్కారాలు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికతగా పిలువబడేటువంటి 2 ఆస్పెక్ట్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. కానీ అవతారుడు ఆధ్యాత్మికత గురించి చెప్తున్నాడండి. ఆధ్యాత్మికతగా పిలువబడే దాని గురించి చెప్పలేదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మన గతంలో ఏం చెప్పాడు అవుతాడు? ఆధ్యాత్మికతగా పిలువబడే దానిలో 2 అంశాలు ఉంటుంది, 2 ఆస్పెక్ట్స్ ఉంటుందని చెప్పాడు అవుతాడు మన గతంలో. ఏంటంటే ఆ 2 ఆస్పెక్ట్స్ మనకి ఏ సరునా జై మేరోబా కాపాడుకోవాలి. గుడ్ అరుణ. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ లేనిది పొందాలి. ప్రపంచంలో ఆధ్యాత్మికతగా పిలువబడేటువంటి ఒక ప్రక్రియలు ఏం జరుగుతోంది? అక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటేంటి? లేనిది పొందాలి. కాబట్టి లేనిది పొందాలి అంటే ఏ దేవుణ్ణి నేను పట్టుకోవాలి, ఏ పూజ నేను చెయ్యాలి, ఏ కర్మకాండలు నేను చెయ్యాలి అనేది కూడా ఈ లోకంలో ఉన్నటువంటి జీవుడి యొక్క పరితపిస్తున్నాడు. రెండోది ఏంటి అన్నప్పుడు పొందిన దాన్ని ఎలా కాపాడుకోవాలి, దీన్ని ఎక్కడ దాచిపెట్టుకోవాలి, ఎవరికి కనిపించకుండా ఎక్కడ దాచిపెట్టుకోవాలి, అదొక లంపటంలో పడిపోయాడు. దానికి కూడా మళ్ళీ భగవంతుడు కావాలి. అన్నీ బాబా నాకు అన్నీ ఉన్నాయి, భగవంతుడా నాకు అన్నీ ఉన్నాయి, కానీ ఆల్రెడీ సంపాదించుకున్న దానిని ఏం చెయ్యాలి? ఎందుకంటే ఆదిశంకరాచార్య ఒక గొప్ప మాట చెప్తాడండి భజగోవిందంలో. ఒక సంపన్నుడైనటువంటి ఒక తండ్రికి అడ్డదారిలో పడినటువంటి కొడుకుని చూస్తే భయం అంట. చూడండి, ఎవరు కన్న కొడుకేనండి. తన దగ్గర ఉన్న సంపన్నుడైనటువంటి తండ్రికి ఒక దారి తప్పినటువంటి బిడ్డను చూస్తే భయం. ఎకంటే తన సంపాదించుకున్న డబ్బుని ఏం చేసేస్తాడేమో అని భయం ఉంటుంది. ఎవరో కాదు, పక్కవాడు కాదు, కన్న కొడుకుని చూస్తే భయం. ఎందుకంటే తన దగ్గర ఉన్నటువంటి సంపాదన ఎలా దాన్ని కాపాడుకోవాలి, వీడు కాపాడకుండా ఏం చేస్తాడో నా సంపాదనని భయపడతాడు సంపన్నుడైనటువంటి ఒక తండ్రి అన్నాడు ఆదిశంకరాచార్య భజగోవిందంలో. స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి 2 విషయాలు ఉన్నాయి. కానీ అవతార్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం అది లేదు. అది ఆధ్యాత్మికతగా పిలువబడుతుంది తప్ప అది నిజమైన ఆధ్యాత్మికత కాదు. స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ ఆధ్యాత్మికత అంటే కోల్పోవడమే. కాబట్టి కొత్తగా పొందాల్సిందంటే ఏమీ లేదు. కాబట్టి నేను ఏం చెప్తున్నాను? కోరికలు మాత్రమే తీర్చాను, అవసరాలు మాత్రమే తీరుస్తానంటే దాని వెనక ఉన్న అవతార తత్వం అంటే ఏంటి? నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఎలా ఊహించుకుంటున్నావు అంటే కోరికలు తీరితే సంతోషపడతానంటున్నావే, అది నిజమైన సంతోషం కాదు. నువ్వు ఏదైతే తీరితే, ఏదైతే దాహం అణిగితే అంటున్నావే సంతోషంగా ఉంటాను బాబా, ఈ కోరిక నాకు తీర్చు బాబా, నేను చాలా హ్యాపీగా ఉంటానంటే మాత్రము అది హ్యాపీనెస్ కాదు. నువ్వు అనుకుంటున్నావు, అది ఇమాజిన్ చేసుకుంటున్నావు తప్ప ఇమాజినేషన్ కాదు. ఇంకొక మాట చెప్పేదా మీ అందరికనే అవతాడు చెప్పాడు. నిజానికి కోరిక తీరడం వలన కూడా మీకు ఆధ్యాత్మికంగా నష్టపోతారన్నాడు అవతాడు. ఎలా నష్టపోతారు అంటే కోరిక తీరడం వల్ల ఏం జరుగుతుంది? పుణ్యం చేత నీకు సుఖ పొందడం వల్ల నీకు నిజంగా ఆధ్యాత్మికంగా నష్టపోతావు. సాధారణంగా 99% ఏం జరుగుతుంది అంటే నీకు కోరిక తీరింది అంటే ఏం జరిగింది అక్కడ? నీ తెలియని విషయము, నువ్వు ప్రోగు చేసుకున్న సంస్కారం ఖర్చు అయింది కాబట్టి నీకు ఆ కోరిక తీరింది సాధారణంగా. కానీ కోరిక తీరగానే ప్రతి ఒక్కరూ భగవంతుడికి కృతజ్ఞతగా ఉంటారా?
పుణ్యం చేత సుఖం అనుభవించేవాడు ఇది నాకు భగవంతుడు నాకు ప్రాప్తింప చేశాడు అని భగవంతుడికి కృతజ్ఞతగా ఉండగలుగుతాడా? అహంకరించకుండా ఉండగలుగుతాడా? పక్కవాడిని తక్కువ చేయకుండా ఉండగలుగుతాడా? ఉండడండి. 99% అలాగే ఉంటారన్నాడు అవుతాడు. అక్కడ స్టార్ట్ అవుతోంది పాపం అనేటువంటి సంస్కారాలని పోగు చేసుకోవడము. అంటే పాపం అనేటువంటి పాపపు సంస్కారాలను పోగు చేసుకుంటున్నావు అంటే దానికి కారణం ఏంటి? పుణ్యము తీరడం వల్ల. అంటే నీ కోరికలు తీరడం వలన నీకేం జరుగుతోంది? సుఖం అనుభవిస్తున్నావు, హ్యాపీగా ఉన్నాను అనేటువంటి ఊహించుకుంటున్నావు, దానివల్ల అహంకరిస్తున్నావు, నలుగురిని బాధ పెడుతున్నావు, దానివల్ల అందరిని తక్కువ చేస్తున్నావు. దానివల్ల ఏం జరుగుతోంది? నీకు క్లియర్గా నువ్వు మరిన్ని సంస్కారాలని పోగు చేసుకుంటున్నావు. మరిన్ని సంస్కారాలను పోగు చేసుకోవడం అంటే ఏంటి? పాప సంస్కారాలు. కాబట్టి నీకు దుఃఖం అనేది ఏర్పడుతోంది. అంటే అల్టిమేట్గా ఏం చెప్తున్నాడు అవుతాడు? కోరికలు తీరడం వల్ల నువ్వు దుఃఖపడడం తప్ప నీకు వేరే మార్గం లేదు. అందుకు నేను మీ కోరికలు తీర్చాను. ఇది సంస్కారాల భాష అండి. బాగా ఇది అంత తేలిక అర్థం కాదండి. అవతాడే చెప్పాడు స్పష్టంగా. కానీ నేను చెప్పిన దాన్ని గ్రాడ్యువల్గా అర్థం చేసుకోండి. అప్పుడు అర్థమవుతుంది ఎందుకు నేను కోరికలు తీర్చడం లేదు. నేనే కాదు, ఏ గురువు తీర్చాడు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ గురువు కోరికలు తీరుస్తున్నాడు అంటే కాస్త మీరు జాగ్రత్త పడండి అన్నాడు అవుతాడు. అంతకు మించి ఎవరిని ఏం అనలేదండి అవుతాడు. ఒకవేళ ఒక గురువు చేత నాకు కోరికలు తీరుతున్నాయి అనే భావన గనుక నీకుంటే ఒక్కసారి అతడు గురువా నువ్వు శిష్యుడువా అనేది ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకో. నిజమైనటువంటి గురువు, నిజమైన భగవంతుడు నిజాన్ని చెప్తాడే తప్ప అబద్ధమైన కోరికల వైపు వెళ్ళాడు. కాబట్టి ఇది చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఇదే చెప్తున్నాడు అన్నమయ్య కూడా. దాహం అనగిన వెనక తత్వం ఎరిగిదన అంటే దాహం ఎలా అనుగుతుందిరా అని అంటున్నాడు. ఎంతకాలం అయితే ఆ మంటలో నువ్వు నీళ్లు పోయడం పక్కన పెట్టి నెయ్యి పోస్తూ ఉంటే నువ్వు ఎక్కడ అనుగుతుందిరా ఆ దాహం అనేది? అనగదరా నీకు. ఇదే సంస్కారముల జాదు. ఇక్కడ పడిపోతున్నాడు జీవుడు. అవతాడు ఎన్నోసార్లు చెప్పడం అదే, జాదులో పడకండిరా నాయన, జాదుగారు నన్ను పట్టుకోండిరా అంటున్నాడు అవుతాడు. అందుకే ప్రతిసారి నా కొంగుని గట్టిగా పట్టుకోండి, నా కొంగుని 2 చేతులు గట్టిగా పట్టుకోండి అంటే అర్థం ఏంటి? అలా దాహం వైపు వెళ్ళిపోతారు మీరంతా కూడా. కాబట్టి ఆ దాహం అనేది అణగడం ఉండదు, నువ్వు తత్వం తెలుసుకోవడం అనేది కూడా అస్సలు జరిగే పని కాదు. కాబట్టి ఇఫ్ దెన్ కండిషన్ కాస్త పక్కన పెట్టండి, కండిషన్గా ఉండకండి. కాబట్టి నేను చెప్పే మాటలు కనుక నువ్వు ఆధీనమైతే తప్ప ఇది అర్థం కాదు. ఆధీనం అవ్వాలి అండి. అవతాడు చెప్పినా అవతాడు ఉన్నాడు అని చెప్పే మాట ఉంది, కానీ అది అర్థం కావాలి, లేకపోతే అవి జీర్ణింప చేసుకోవాలి అంటే దానికి ఆధీనం అవ్వాలి, ఆ గురువాక్యాధీనం అవ్వాలి. కాబట్టి స్పష్టంగా చెప్తున్నాడు అన్నమయ్య. కాబట్టి అది తీరేది కాదు. కాబట్టి దేహంబు గల అన్ని దినములకు పదార్థము. ఈ శరీరం ఉన్నంత వరకు ఎన్ని రోజులు కాదండి, చూడండి దినాలతో పోలుస్తున్నాడు. సంవత్సరాల గురించి మాట్లాడలేదు అన్నమయ్య. రోజులే, నువ్వు ఉండేది రోజులే. నిన్న ఉన్నావు, ఈరోజు ఉంటున్నావు, రేపు ఉండవు. మరో సంఘటనలు చెప్తాడండి సంకీర్తనలో, మనిషి బ్రతికేది 3 రోజులే. మనిషి బ్రతికేది 3 రోజులే. నిన్న వచ్చాడు, ఈరోజు ఉంటున్నాడు, రేపు వెళ్ళిపోతాడు, అంతే 3 రోజులే. అందుకే ఇక్కడ చూడండి దినములు అన్నాడు ఆయన. అంటే సంవత్సరాలు అనలేదు ఆయన. నువ్వు ఉండేది సంవత్సరం నువ్వు అనుకుంటున్నావేమో, కాదు, దినాలే ఉంటున్నావు. కాబట్టి ఈ శరీరంతో నువ్వు ఉన్నంత వరకు ఈ పదార్థం కూడా అలాగే ఉంటుంది. పదార్థం అంటే ఏంటి? ఆత్మ, నీ నిజమైనటువంటి అస్తిత్వము. కాబట్టి ఏం జరుగుతోంది? ఎంతకాలమైతే స్థూల శరీరంతో ఉన్నంత వరకు, అంటే ఈ స్థూల శరీరం ఉండడానికి, ఈ స్థూల శరీరం యొక్క ఎరుక ఉండడానికి కారణం ఏంటి? మనకి గతంలో అవుతాడు స్పష్టంగా చెప్పాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా స్థూల శరీరం యొక్క ఎరుకలో ఉండిపోయానంటే దానికి కారణం ఎవరండి? ఎక్సలెంట్ నర్మదా గారు, ఎక్సలెంట్. స్థూల సంస్కారాలండి. దీంట్లో ఉండిపోయాను అంటే ఇక్కడ నా శరీరంలో ఇలా జరుగుతోంది, ఇంత బాధ ఉంది అనేది నేను చాలా కాన్షియస్గా ఉన్నాను అంటే కారణము, ప్రాబ్లము నీకున్న బాధ కాదండి. బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ నీకు శరీరానికి ఏదైనా ఇబ్బంది వస్తే నీకు ఆ శరీరం అనేది కూడా ఏదైనా డిజీజ్ ఏదైనా బాధ కలిగింది అంటే నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు అంటే కంప్లీట్గా శరీరానికి బానిస అయ్యేలా చేసింది మాత్రము స్థూల సంస్కారాలు.
ఎందుకంటే స్థూల సంస్కారాల వల్ల నీకు ఎక్కువ బంధనాలు ఉన్నాయి కాబట్టి ఈ అన్న భూమిక మీద ప్రయాణం చేస్తున్నావు కాబట్టి స్థూల ప్రపంచం యొక్క అనుభవం కలుగుతోంది. స్థూల ప్రపంచం యొక్క అనుభవం ద్వారానే స్థూల శరీరం యొక్క ఎరుకలో మాత్రమే ఉండిపోయావు. అది చెప్తున్నాడు. దేహం ఇలా ఉన్నంత వరకు గుర్తుపెట్టుకో, ఇలా ఉన్నంత వరకు ఎన్ని దినాలు గడిపినా, ఎన్ని జన్మలు గడిపినా పెద్ద వచ్చే తేడా ఏమీ లేదు. కాబట్టి నువ్వు ఉండాల్సింది దేహంబుతో కాదు, గుర్తుపెట్టుకో, దేహితో ఉండాలి. నువ్వు చొక్కాతో నిన్ను ఐడెంటిఫై చేసుకుంటున్నావు. నువ్వు వేసుకున్న చొక్కా నువ్వు వేసుకున్నావు అంతే. వేసుకుంది నువ్వు ఒక చొక్కా వేసుకున్నప్పుడు, నువ్వు ఒక వస్త్రం ధరించినప్పుడు ధరించిన ఆ వస్త్రం నువ్వు అవ్వవు కదా. నువ్వు వేరు, నువ్వు వేసుకున్న వస్త్రం వేరు. కాబట్టి నువ్వు దేహాన్ని ధరించిన వాడివే తప్ప దేహం నువ్వు కాదు. నువ్వు ఎవరివి? దేహివి. దేహి ఎవరు? దేహాన్ని ధరించిన వాడు. ఆ దేహి ఎవరు? ఆత్మ. కాబట్టి దేహి గల ఆ దినాలకి వెళ్ళాలి తప్ప దేహంబులు పట్టుకొని ఇలా ఎన్ని దినాలు గడిపినా, ఎన్ని జన్మలు గడిపినా పెద్ద నీకు తేడా ఏమి లేదు. అదే చెప్తున్నాడు. మోహమేల అణుగు. అది ఎందుకు అడిగింటి పోతుంది? మోహము అని చెప్పాడు అక్కడ మనకు అన్నమయ్య. మోహము అంటే ఎలా వెళ్తుంది? నువ్వు దాహం ఎలాగైతే తీరదో, దాహం తీరిన తర్వాత నువ్వు ఎలాగైతే తత్వం తెలుసుకుంటానంటున్నావో, దాహం అణిగిన తర్వాత ఆధ్యాత్మికతను తెలుసుకుంటానంటున్నావో, అదేవిధంగా నీకు దేహం అనేటువంటిది ఉన్నంత కాలము, అంటే స్థూల సంస్కారాలు ఉన్నంత వరకు, అంటే అదే చెప్పాడు అవుతాడు మనకు అర్థమయ్యే భాషలో, సంస్కారములతో సంసారము, కాయముతో కాపురము. సంస్కారాలతో నువ్వు సంసారం చేస్తున్నంత వరకు ఇలాంటి కాయంతో నువ్వు కాపురం చేస్తూనే ఉంటావు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా. కాబట్టి నువ్వు మొట్టమొదటిగా మానాల్సింది ఎవరితో సంసారం మానాలి? సంస్కారాలతో సంసారం మానాలి. మానాలంటే ఏం చెయ్యాలి? గ్రాడ్యువల్గా వెళ్ళాలి. అంటే స్థూల సంస్కారాలతో నువ్వు సంసారం చేస్తున్నంత వరకు స్థూల కాయంతో కాపురం తప్పదు. అక్కడి నుంచి నువ్వు కరెక్ట్గా పాత మొదలు పెడితే అక్కడ కూడా సంసారం ఉంటుంది, సంసోలకు కూడా. అక్కడేం జరుగుతుంది? సూక్ష్మ సంస్కారాలతో సంసారం చేస్తున్నంత వరకు సూక్ష్మ కాయంతో కాపురం తప్పదు. అదేవిధంగా మానసిక సంస్కారాలతో సంసారం చేస్తున్నంత వరకు మానసిక కాయంతో కాపురం తప్పదు. ఇక్కడ నెక్స్ట్ సంసారం లేనిది ఎక్కడ? కాయం లేనిది ఎక్కడ అంటే అక్కడెక్కడ సంస్కార రహితం అయినప్పుడు నీకు సంసారం లేదు. నువ్వు సన్యాసిస్తే సంసారి కాకుండా పోవు, సంస్కార రహితం అయితే నీ సంసారం పోతుంది. సంసారం పోయినప్పుడు మళ్ళీ కాయంతో నీకు పని లేదు, దేహంబులతో నీకు పని లేదు. ఎందుకంటే నువ్వు దేహం అయిపోయావు. ఇక దేహాలతో సంబంధం లేదు నీకు. ఇంక ఎటువంటి వస్త్రాన్ని ధరించాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నీకు దేహి అనేటువంటి అనుభవం రానంత వరకే దేహాలతో పని ఉంటుంది తప్ప నువ్వు దేహి అనేటువంటి నేను భగవంతుడు అనేటువంటి ఒక నిజమైన యథార్థమైన సమాధానాన్ని సంప్రాప్తింప చేసుకున్న తర్వాత దేహాలతో సంబంధం లేదు, కాయాలతో సంబంధం లేదు. కాబట్టి ఇది చెప్తున్నాడు. మళ్ళీ క్వశ్చన్ వేస్తున్నాడు. థర్డ్ క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడ వేసాడు? మనకి పల్లవిలో వేసాడు. సెకండ్ క్వశ్చన్ ఈ మొదటి చరణంలో మొదటిసారి వేసాడు. అంటే దాహం అనగిన వెనక తత్వం ఎరిగేదనన్న దాహమేల అనుగు తత్వమేల ఎరుగు. ఎలా తెలుసుకుంటావు? సెకండ్ క్వశ్చన్. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ అడుగుతున్నాడు. మళ్ళీ ఒక్కసారి ప్రశ్నించుకుంటున్నాడు అన్నమయ్య తనంతాను. కాబట్టి దేహంబు గల అన్ని దినములకు పదార్థము ఉండే ఒకే పదార్థం, ఆత్మ అనే పదార్థం ఉంది. కాబట్టి ఇది ఉన్నంత వరకు కూడా ఆ పదార్థాన్ని నువ్వు తెలుసుకోలేవు. ఆ పదార్థమే యథార్థము, ఆ యథార్థమే ఆత్మ. ఆత్మే నీ నిజమైనటువంటి అస్తిత్వము. అవుతాడు చెప్పినటువంటి మొట్టమొదటి ఒక రియాలిటీ ఏంటది? ఓన్లీ రియల్ ఎగ్జిస్టెన్స్. వాట్ ఈజ్ యువర్ ఎగ్జిస్టెన్స్? ప్రేమ కన్నా నీ మొదటికి ఏం తెలుసుకోమని చెప్పాడు అవుతాడు? నీ ఎగ్జిస్ట్ అనేది నీకు అర్థం కానంత వరకు, నువ్వెవరో నీకు తెలియనంత వరకు కూడా ఇక్కడ ఎవరిని ప్రేమించాలి, అసలు ప్రేమ అంటే ఏంటి, ఏది నిజమైన ప్రేమ, ఏది అనుకునే ప్రేమ, ఏది ఆదుకునే ప్రేమ అనేటువంటి క్లారిఫికేషన్ నీకు రాదు. అందుకని దానికి సెకండ్ ప్లేస్ ఇచ్చాను. ఫస్ట్ నువ్వెవరో నువ్వు తెలుసుకోండి, ఎవరిని ప్రేమించాలి, అసలు నిన్నెవరు ప్రేమిస్తున్నారో నీకు తెలుస్తుంది. నీ నిజమైన అస్తిత్వం అనేది ఒక్కసారి గుర్తిస్తే అప్పుడు నిన్నెవరో ప్రేమిస్తున్నారు, నీ లంపటం ఏంటి, నువ్వు వాళ్ళని ప్రేమిస్తాలి వీళ్ళని ప్రేమించాలి ఏబీసీల కోసం లంపటాలు పడుతున్నావు కదా. కానీ నిన్ను ఒక్కడు నీ కంటికి కనిపించని వాడు, నీకు అర్థం కానివాడు, నువ్వు ఎప్పుడు ఎవరి గురించి అయితే ఇంతవరకు ఆలోచించలేదు ఆ ఒక్కడు నేను ఎప్పటి నుండో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమని నువ్వు గుర్తించాలి. అదే నిజమైనటువంటి రియల్ లవ్. దట్ ఈస్ ద ఓన్లీ రియల్ లవ్ అని చెప్పాడు అవుతాడు. అటువంటి ప్రేమ నాది, అటువంటి
నేను మిమ్మల్ని అనాది కాలం నుండి ప్రేమిస్తూనే ఉన్నాను, కాబట్టి ప్రతి జన్మల్లో మీరు ఆ ప్రేమని గుర్తించి నన్ను ప్రేమిస్తారేమో అనేది కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కానీ నేను ప్రతిసారి నేను డిసప్పాయింట్ అవుతూనే ఉన్నాను. అందుకే మీ వలన కూడా ఎంతో బాధలు పడుతున్నాను. కాబట్టి ఒక రకమైనటువంటి బాధని వ్యక్తం చేయడానికి, నా బిడ్డని మార్చుకోవడానికి అనేక ప్రమాదాలు, అనేక రోగాలు అనుభవించాల్సి వస్తుంది. అందుకే రేపు కూడా ఒక స్మరించుకునేటువంటి రోజు వచ్చిందండి, 24th May. మొట్టమొదటిసారిగా అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా తన బిడ్డని మార్చుకోవడానికి రక్తం చిందించినటువంటి రోజు. మొదటిసారి అది జరగకపోయేసరికి రెండోసారి కూడా అవతాడు సతారాల్లో కూడా ఉడతారాల్లో రెండోసారి తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి బాధపడుతున్నాడు. అది యాక్సిడెంట్ కాదండి. అవతాడు స్పష్టంగా చెప్పాడు, మై యాక్సిడెంట్ ఈజ్ నో యాక్సిడెంట్. నువ్వు ఏదైతే నీ జీవితంలో యాక్సిడెంట్ జరుగుతోంది, నా జీవితంలో యాక్సిడెంట్ ఎలా జరుగుతోంది? ఇది ఇవన్నీ ఇన్సిడెంట్స్. కరెక్ట్గా అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలో దేర్ ఇస్ నో యాక్సిడెంట్స్ అండి. అందరి జీవితంలో ఉండేది ఇన్సిడెంట్స్ మాత్రమే. యాక్సిడెంట్ అంటే ఏంటి? దీన్ని సరిగ్గా మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోకుంటే అనుకోకుండా జరిగిందండి అంటారు. అవునా కాదండి? యాక్సిడెంట్ అంటే నాకు అనుకోకుండా జరిగిపోయిందండి, కాబట్టి అది యాక్సిడెంట్. అందుకే యాక్సిడెంట్ అనే పదం వింటే చాలా భయపడతారు. అంటే ఏమవుతుంది? అనుకోకుండా జరిగింది. కానీ నీ జీవితంలో నువ్వు అనుకోలేదేమో, కానీ నిన్ను అనుకునేవాడు జరిపించాడు, కాబట్టి అది అనుకోకుండా జరిగింది కాదు, ఒకడు అనుకుని జరిగింది. కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ అవతాడు చెబుతున్నప్పుడు బిడ్డ మాట వినకపోయేసరికి మొదట ఏం చేస్తాడు? అవతాడు మాట ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తాడు తన బిడ్డని మార్చుకోవడానికి. రెండోది తన జీవితాన్ని చూపిస్తాడు. ఇక తప్పకసరికి మూడోసారి ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏంటి? అవతాడికి తన రక్తాన్ని చిందిస్తాడు. రక్తాన్ని చిందించి తన బిడ్డని తన వైపు తిప్పుకోవాలి, తన బిడ్డని తన దగ్గరికి రావాలనేటువంటి పరితపిస్తాడు. ఆ బాధల్లో ఒక రకమైనటువంటి ఒక ఇంటెన్సిటీ అండి, ఒక ఉచ్చ స్థితి అది. యాక్చువల్గా అలా రక్తం కార్చుకోవడము, ఆ రక్తాన్ని చిందించడం అనేటువంటిది అవతార పురుషుడు తన బిడ్డ కోసము రక్తాన్ని చిందించాడంటే రేపు మొట్టమొదటి స్మరించుకోవాల్సినటువంటి రోజు, కాబట్టి స్మరించుకుంటున్నాం. కాబట్టి ఇది చెప్తున్నాడు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా అన్నమయ్య ద్వారా, ఈ సంకీర్తన ద్వారా. కాబట్టి ఏం జరుగుతోంది? ఈ మోహం అనేది అడిగిపోదు, అంటే తగ్గదు. అదేవిధంగా ఈ మోహం అనేది అప్పటికప్పుడు తగ్గిపోతుంది అనుకుంటావేమో, కాదు. కాబట్టి మోహమేల అడుగు దా ముదమేల కలుగు అంటే ఏంటి? ఇక్కడ మనకి మోహానికి వచ్చేసరికి మనకి ఆదిశంకర్ చెప్పిన మాట ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఎవరైనా చెప్తారండి మోహం గురించి ఆదిశంకర్ చెప్పిన మాట, మన కాన్స్టాంట్గా దాన్ని కాస్త స్మరించుకుంటూనే ఉన్నాం ఆ మాటని. మోహం గురించి ఏం చెప్పారండి ఆదిశంకరాచార్య? ఎస్ ఇక అంజప్ గారు ఒక కంప్లీట్ చెప్పండి 4 పదాలు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఫ్యాంటాస్టిక్. అదే అండి, అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. అంటే బ్రతికుండగానే నీకు ముక్తి కలుగుతుంది సత్సంగం వల్ల. ఎలా? డైరెక్ట్ సత్సంగం వల్ల కాదు, నువ్వు సత్సంగం నుండి నిస్సంగత్వానికి రావాలి, అంటే డిటాచ్డ్గా తయారు కాగలగాలి. అది మాత్రమే. నిస్సంగత్వం ఏం చేస్తుంది? అప్పుడు నిర్మోహత్వం కలుగుతుంది, అప్పుడు నీకు మోహం పోతుంది, భ్రాంతి పోతుంది. కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అంటే నిజంగా భ్రాంతి ఎప్పుడు పోతుంది, ఇల్యూషన్ అనేది ఎప్పుడు పోతుంది అంటే కేవలము నిర్మోహంగా ఉన్నప్పుడు మాత్రమే. ఆ మోహం ఎప్పుడు పోతుంది పూర్తిగా అంటే కంప్లీట్గా సత్సంగం ద్వారా నువ్వు పొందాల్సినటువంటి డిటాచ్మెంట్ ఏదైతే ఉందో అది నీకు ఇల్యూషన్ లేకుండా చేయగలుగుతుంది. కాబట్టి అలా పోతుంది తప్ప, కాబట్టి ఈ దేహంతో ఉన్నంత వరకు, ఈ దేహంతో నువ్వు ఏదైతే ఆ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నావు దాని వలన కూడా ఈ మోహం అనేది అణిగిపోదు. కాబట్టి ఎలా వెళ్తుంది అంటే ఆదిశంకరాచార్య అటువంటి అవతార పురుషుడి యొక్క మాటల్లో తెలుసుకోవాలి అంటే, మొదట మనకి సత్సంగం అంటే ఏంటి? మెహరోపాసనమే. సత్సంగం అంటే మనం చేసే సహవాసులే. కాబట్టి ఆ సహవాసులు ఏం చెయ్యాలి? నువ్వు సహవాసులకి సత్సంగాలకి వెళ్ళడం ఇంపార్టెంట్ కాదు, ఆ సత్సంగాల వల్ల నువ్వు ఎంతవరకు పొందాల్సింది పొందగలుగుతున్నావా? సత్సంగత్వే నిస్సంగత్వము అంటే ఎవరితో కలిసిపోకుండా మానసికంగా నిస్సంగత్వంగా ఉండగలుగుతున్నావా? ఇది నా యొక్క ప్రారంధం ప్రకారం జరుగుతోంది కాబట్టి ఇది నా లైఫ్లో జరిగింది అనే విధంగా నిస్సంగత్వం
నిస్సంగత్వంగా ఉండగలుగుతున్నావా, లేకపోతే కలిసిపోతున్నావా? సంగత్వం అంటే కలిసిపోవడం, నీది కాని దాంట్లో కలిసిపోవడం, నీది కాని వాళ్ళతో కలిసిపోవడము. కాబట్టి నిస్సంగత్వంగా ఉండగలగాలి. మోహం ఎప్పుడు పోతుంది? ఆ మోహం అనేది నిర్మోహం ఎప్పుడవుతుంది అంటే నువ్వు మొదట మెహరోపాసనం చేయడం ద్వారా నిస్సంగత్వాన్ని పొందాలి. నిస్సంగత్వం పొందితే తప్ప నీకు నిర్మోహం, ఆ మోహం అనేది కూడా నిర్మూలన కాదు. కాబట్టి ఇది అంటున్నాడు మనకి అన్నమయ్య. కాబట్టి నువ్వు దేహాలు ఉన్నంత వరకు కూడా పదార్థం అలాగే ఉంటుంది, దేహం ఉన్నంత వరకు దినాలు కూడా ఇలాగే ఉంటుంది. కాబట్టి మోహం అనేది అణిగిపోవడం అనేది జరగదు. కాబట్టి ముదం అంటే నువ్వు కోరుకునే నిజమైన ఆనందం ఎలా కలుగుతుంది నీకు? నువ్వు కోరుకునే నిజమైన ఆనందం అది ఆత్మానందము. సంస్కార రహితం అయితే తప్ప నీకు రాదు ఆ నిజమైన ఆనందము. ఆ రియల్ హ్యాపీనెస్ అనేది అప్పుడు తప్ప వేరే రాదు అని మనకి ఇంతవరకు తనను తాను 3 సార్లు ప్రశ్నించుకున్నాడు అన్నమయ్య. 3 సార్లు ప్రశ్నించుకున్నాడు విచారణ చేసుకున్నప్పుడు. కాబట్టి మనకు అవకాశం ఇస్తే కూడా మనందరం కూడా విచారణ చేసుకోవాల్సిన విషయం. కాబట్టి సో ఇది మనకి అవతారుడు అన్నమయ్య ద్వారా అందించినటువంటి గొప్ప సంకీర్తన. కాబట్టి మిగిలిపోయినటువంటి 2వ సంకీర్తన మనం తర్వాత మెహరోపాసనంలో విచారణ చేస్తూ దానికి కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి మెహరోపాసనాన్ని మనం కంక్లూడ్ చేసే లోపల 2 నిమిషాల పాటు నిశ్శబ్దాన్ని పాటిద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. సో అవతారుడు మనకి అన్నమయ్య ద్వారా అందించేటువంటి మరికొన్ని గొప్ప మాటల్ని కూడా తర్వాత మెహరోపాసనంలో కొనసాగించే ప్రయత్నం చేద్దాము. కాబట్టి అవతారుడు చెప్పే ప్రతి మాటని శ్రద్ధతో ఆలకిస్తూ ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా ఈ మెహరోపాసనాన్ని కొనసాగిస్తూ సహకరించని స్థూల సంస్కారాలని సహకరింప చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి తర్వాత మెహరోపాసన తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై.